శ్రీవల్లి నిద్రలేసి చూసేసరికి నర్మదా ప్రేమలిద్దరూ కలిసి వేదవతి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ, మాట్లాడుకుంటూ సంతోషంగా ఉంటారు. అది చూసిన శ్రీవల్లికి ఒక్కసారిగా షాక్ అయిపోయి, కళ్ళు తిరిగిపోయి గిర్రున తిరిగి అక్కడే పడిపోతుంది. ఇదేంటి? ఇది నిజమేనా? లేకుంటే నేనేమన్నా కలగంటున్నానా ఏంటి అన్నట్టుగా. అప్పుడే ఇక నర్మదా, ప్రేమలు ఇద్దరూ వచ్చి నీళ్లు కొట్టి మరీ లేపుతారు. లేపి "అక్క ఏంటక్క అలా గిర్రున తిరిగి పడిపోయావు? లో బీపీ ఏమన్నా వచ్చిందా ఏంటి నీకు?" అన్నట్టు మాట్లాడతారు. అవును, ఇప్పుడు మీరు అత్తయ్య గారితో మాట్లాడరు కదా! మీరు మిమ్మల్తో అత్తయ్య గారు మాట్లాడుతున్నారు కదా! అంటే మీరందరూ కలిసిపోయారా? అంటూ నర్మదా ప్రేమల్ని అడుగుతుంది. "అదేంటక్కా అలా మాట్లాడుతున్నావు? మేము అత్తయ్య గారితో మాట్లాడడం ఏంటి? ఎప్పుడు మాట్లాడామసలు? మాకు తెలియకుండా మేము మాట్లాడామా? మాకు తెలీదే. మీరేమన్నా కలగంటున్నారా? అసలెందుకు కింద పడిపోయారు?" అనేది అంటూ ఉంటే, "లేదు, మీరు అత్తయ్య గారితో మాట్లాడడం నేను చూశాను. నా కళ్ళారా నేను చూశాను" అనేది అంటూ ఉంటే, అప్పుడే వేదవతి పెద్దగా అరుచుకుంటూ వస్తుంది. "వల్లి" అంటూ వస్తుంది. "అదేంటి అత్తయ్య గారు అంత పెద్దగా అరిచారు" అంటే, "ఏం మాట్లాడుతున్నావో తెలుసు. నేను వీళ్ళతో మాట్లాడడం ఏంటి? నువ్వేమన్నా కలగంటున్నావా? లేకుంటే నిద్ర పగటికిల్లలేమన్నా కంటున్నావా? అసలు వీళ్ళంటేనే నాకు పడదు. వీళ్ళతో నేనెందుకు మాట్లాడాలి" అంటూ ఉంటే, "అవును, కోడి తను కూయకపోతే ఇంకెవ్వరు నిద్ర లేయరంట. అలాగ అనుకుంటున్నారు మీరన్నట్టు." వారింకా శ్రీవల్లి ముందు కావాలని గొడవలు పెట్టుకుంటున్నట్టు, ఒకరంటే ఒకరికి పడదు అన్నట్టుగా గొడవలు పెట్టుకుంటూ శ్రీవల్లిని పిచ్చి గొర్రెలాగా చేస్తున్నారనమాట. మొత్తం మీదైతే శ్రీవల్లికి ఏం అర్థం కాక పిచ్చిదానిలాగా అక్కడుండి వాళ్ళని చూస్తూ ఉంటుంది. మొత్తం మీద నర్మదా ప్రేమలు అదరగొట్టారు ఈరోజు.